హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చాలా పోస్ట్ పోన్న తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఫైనల్గా అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా August 31 రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ఒక టీజర్ ప్రోమో లాగా, అంటే ఒక ప్రోమో లాగా ఒకటి వదిలి దాంతోపాటు అదే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఒక విషయం కూడా చెప్పారు. సినిమాలో వర్క్ చేసి అదే సినిమాకున్న క్రూ అంతా నేషనల్ అవార్డు విన్నర్సే. డిఓపీస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి వీళ్ళంతా నేషనల్ అవార్డు విన్నర్స్. ఇలా ఎడిటర్ వీళ్ళంతా నేషనల్ అవార్డ్స్ విన్నర్స్. ఇలాంటి ఒక బంచ్ ఆఫ్, అంటే ఇంత క్రూ అంతా నేషనల్ అవార్డు విన్నర్స్తో నిండిపోయింది. ఇలాంటి టీంతో వర్క్ చేయడం అనేది నాకు నిజంగానే ఎక్సైటింగ్గా ఉంది. లెట్స్ సీ, నాకు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నాను అన్నట్టు ఫీల్ అవ్వడం జరిగింది అనమాట. సో ఐ థింక్ సో ఇది విజయ్ దేవరకొండ గారికి చాలా ప్రెస్టీజియస్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నిజంగా చెప్పాలంటే కెరీర్కి. ఎందుకంటే ఆయన ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యాడో, ఎంత ఫాస్ట్గా ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడో, అంతే ఫాస్ట్గా ఎదురు దెబ్బలు తగిలాయి, అంతే ఫాస్ట్గా కింద పడడం జరిగింది. అలాంటి స్టార్డమ్ చూశాడు, అంటే అలాగే పడిపోవడం చూశాడు. రెండు చూసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్, మంచిగా చూసి ఆచితూచి అడుగేస్తాడని అనుకుంటున్నా. సో అలాగే ఈ సినిమా కింగ్డమ్ ఆయనకి మళ్ళీ కెరీర్లో, అంటే ఇంతవరకు మళ్ళీ ఆయన కోల్పోయిన ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడే కాన్ఫిడెన్స్ చూసారా, చాలా బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడదు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది చూస్తూ ఉంటాం మనం జనరల్గా అయితే. అలాంటి విజయ్ దేవరకొండ తర్వాత చాలా రకాలుగా, అంటే చాలా చోట్ల కనపడకుండానే చాలా తక్కువ కనపడడం జరిగింది. ఈ మధ్య లైగర్ సినిమా తర్వాత నుంచి చాలా తక్కువ కనపడ్డాడు. మళ్ళీ ఈ మధ్య అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో అదట్లో కనిపిస్తున్నాడు, కొన్ని ప్రమోషన్స్ త్రూ కనిపిస్తున్నాడు, కొన్ని యాడ్స్లో కనిపిస్తున్నాడు. సో అలాంటి మన విజయ్ దేవరకొండ ఈ సినిమా కింగ్డమ్ మళ్ళీ రెగ్యులర్గా ప్రతి ఒక్క ఈవెంట్లో కనపడే విధంగా చేస్తానని అనుకుంటున్నా. అండ్ దట్టు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఒక పెద్ద ఆర్టిస్ట్ మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ వింటేనే గూజంస్ వస్తుంది. అలాంటి వాయిస్ ఓవరు ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండకు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. సో అలా సడన్ ఇవన్నీ అన్ని మంచి శకునాలే అనుకుంటున్నా. సో విజయ్ దేవరకొండ తను పోగొట్టుకున్న ఆ కోల్పోయిన పూర్వవైభవం మళ్ళీ ఈ సినిమా తిరిగి వస్తుందని నేను అనుకుంటున్నా. అలాగే ఆయనకి ఒక పట్టు, అంటే ఆయనలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ ఈ మధ్య కానీ తగ్గిపోయినట్టు అనిపించింది నాకు. మళ్ళీ అది తిరిగి వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ, ఈ సినిమా తర్వాత తెలుస్తుంది అది. ఈ సినిమా అండ్ దీని తర్వాత రౌడీ జనార్దన్ అని చెప్పి ఒక సినిమా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఆ గెటప్కి సంబంధించిన ఒక లుక్ కూడా రీసెంట్గా మన దిల్రాజు గారు లాంచ్ చేసిన ఆయన వెబ్సైట్ లాంచ్ రోజు కనపడడం జరిగింది. ఆ లుక్ రౌడీ జనార్దన్ దిల్రాజు గారి బ్యానర్లో జరుగుతుంది. మరి నెక్స్ట్ సినిమా లైనప్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు ఉంది విజయ్ దేవరకొండ గారు. సో ఈయన కూడా కష్టపడి ఓన్గా ఎదిగిన మనిషే కాబట్టి, కష్టం విలువ అని తెలిసిన కాబట్టి, సొంతంగా ఎదిగిన హీరో కాబట్టి చూద్దాం మరి ఈయన డెసిషన్స్ ఇప్పటి నుంచి ఎలా ఉంటాయి, ఎలా ముందుకు వెళ్తాడు అన్నది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అండ్ ఫస్ట్ అయితే కింగ్డమ్కి ఆల్ ద బెస్ట్. అండ్ మన రౌడీ ఫ్యాన్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ హిట్. ముందే హిట్ అయిపోయిందని కన్ఫర్మేషన్ వచ్చేసింది అంతే ఇంకా. సో రౌడీ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? టీజర్ చూసిన తర్వాత, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చూసిన తర్వాత, అంతకుముందు మరి ఇప్పుడు డేట్ అనౌన్స్ కూడా వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది? సాటిస్ఫైడ్ ఇంకా సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఫైనల్గా హ్యాపీ మూడ్లో ఉంటాను అనుకుంటున్నా. ఎంజాయ్ ద మూమెంట్. అండ్ మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కన గంట ఉంటుంది, ఆ గంట కొట్టేసేయండి.